ఈ బాల్లో నువ్వు ఖచ్చితంగా అవుట్ అయిపోతావు, చూస్తూ ఉండు. నువ్వు చూడు, ఈ బాల్లో నేను సిక్సర్ కొడతాను. రోనీ, ఆల్ ద బెస్ట్. చూడు చూడు. త్వరగా రే చిక్కు. చీకు, ఏం చేస్తున్నావు? చీకు, బాగా ఫీల్డ్ చేయి. రోనీని అవుట్ చేయి. రారా, ఒక రన్ రారా. త్వరగా. చిక్కు, ఫీల్డింగ్ సరిగ్గా చేయరా. అవుట్ అవుతాడు. రా. అన్నా, మా బాల్ ఇవ్వండి. మేము బాల్ ఇవ్వకపోతే మీరెందుకు ప్రతి సాటర్డే సండే వస్తున్నారు మా గేమ్ని చెడగొట్టడానికి కోసం? అరే లేదు, అలా ఏం లేదు. అరే అలాగైతే ఎలా చెప్పు? మేము మీ గేమ్ని పాడు చేయడానికి రాలేదు, మీకు నేర్పించడానికే వచ్చాం. అలాగా? మీరు మాకు నేర్పిస్తారా? గుర్తుంది కదా, పోయినసారి మీరు ఎంత దారుణంగా మా దగ్గర ఓడిపోయావు అని. ఆ రోజు మేము గేమ్ మూడ్లో లేదు. అవును, అసలు ప్రాక్టీస్ లేకుండా వచ్చాము. ఇప్పుడు ఆడుకుంటామా? భయపడుతున్నారు అనుకుంటాను. మా టీం ఎవరిని చూసి భయపడదు, ఇంకా మన టీం ఎవరి దగ్గర ఓడిపోదు. అలాగా? అయితే మమ్మల్ని గెలిచి చూపించు. అయితే సరే, ఆడుదాం. సరే, టాస్ వేద్దామా? టాస్ వేయాలంటే టీం ఈక్వల్ గా ఉండాలి. ముందు మీరు బ్యాటింగ్ చేస్తారా, బౌలింగ్ వేస్తారా? గెలిచేది ఖచ్చితంగా మా టీమే. అరే వీళ్ళ కాన్ఫిడెన్స్ చూసారా? సరే, ఒక పని చేద్దాం. ముందు మనం బ్యాటింగ్ చేద్దాం. సరే అయితే చేయండి. బ్యాటింగ్ అండి. పదండి. రండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, బాల్ స్కూల్ కాంపౌండ్లోకి వెళ్ళకూడదు. పోయినసారి మీ వల్ల మమ్మల్ని తిట్టారు. సరే, అది మేము చూసుకుంటాము. హే, సూపర్ షాట్! వావ్! నా షాట్ ఎలా ఉంది చూడు, స్పెషల్ యాకరా. అరే మీరు ఏం చేశారు? మేము చెప్పాము కదా బాల్ స్కూల్ లోపలికి వెళ్ళకూడదని. ఏంట్రా ఇది? వాచ్మన్ గురించి తిడతారు చూడండి. సరే పద, మనం వెళ్ళి తీసుకొద్దాం. సరే, త్వరగా తీసుకురండి. త్వరగా రండి. చాలా సమయం అయింది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒకవేళ వాళ్ళని ఎవరైనా పట్టుకున్నారా ఏంటి? అవునరా, అలా కూడా అయ్యి ఉండొచ్చు. సరే, వెళ్ళి చూసొద్దామా? సరే పద, చూద్దాం. అరే ఇక్కడ ఎవరూ కనబడలేరురా. సరే రారా, మనకి బాల్ మాత్రమే కావాలి కదా, మనం వెళ్దాం. సరే రారా. ఒకవేళ మీరు చూస్తే వెంటనే అందరికి సిగ్నల్ ఇవ్వండి. సరే రాస్తాం. ఏమైందిరా, ఎవరు వచ్చారు? అరే నిజంగా అది వచ్చేసిందిరా. రారా. పదండి, తీసుకో. ఎవరైనా వచ్చి మనల్ని చూసే ముందు మనం ఇక్కడ నుండి పారిపోదాం. రండి. పదండి. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. మేమే తప్పు చేయలేదు కదా, మమ్మల్ని వదిలిపెట్టండి. ఎవరో వస్తున్నారు అనుకున్నాను. వెంటనే దాక్కుందాం, క్లాస్ లోపలికి వెళ్దాం. రండి త్వరగా. ప్లీజ్ మేము
మేమే తప్పు Please, చేయలేదు కదా. మమ్మల్ని వదిలిపెట్టండి. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మేమే తప్పు చేయలేదు. కిరణ్తో స్కూల్కి మమ్మల్ని రావడం ఏం తప్పు చేయొద్దు. కదా. రేయ్, అయ్యో, మాకేం ఇంకొక మాట తెలీదు. మాట్లాడామనుకో, అన్నా, కొత్త వదిలేయన్నా, పేలిపోద్ది. please వదలండి. మేమేదో నోరు మూయరా. వదలండి. నోరు మూయ్. Please అన్నా. మమ్మల్ని మమ్మల్ని వదిలిపెట్టండి. చేయొద్దు. నాకు చాలా భయంగా మాకేం ఉంది. తెలీదు. వినిపించట్లేదా? Please, మమ్మల్ని వదిలేయండి. కాల్చి పారేస్తాను. నోరు మూయ్. నోరు మూయ్. Please. అన్నా, నొప్పిగా ఉందన్నా. ప్లీజ్ అన్నా, వదిలేయన్నా. రేయ్, నితిన్, రోనక్, జతిన్ ముగ్గురు ఇరుక్కుపోయారా. అందుకే వాళ్ళు బాల్ తీసుకుని తిరిగి రాలేదు. ఏంట్రా ఇది? నాకు చాలా భయంగా ఉంది. వాళ్ళ దగ్గర గన్స్ కూడా ఉన్నాయి. అవునరా, నాకు కూడా భయంగా ఉంది. పదండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వద్దురా, మనం ఇంతలా భయపడకూడదు. మన ఫ్రెండ్స్ని డేంజర్లో వదిలేసి మనం ఇలా వెళ్ళిపోకూడదు. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏదే ఒకటి చేసి తీరాలి కదా. అవును, ఏదో ఒకటి చేసి తీరాలి. ప్లీజ్ అన్నా, ప్లీజ్ వదిలేయన్నా. నిజంగా మాకేం మాకేం తెలియదు. తెలీదు. ప్లీజ్ అన్నా, వదిలేనా. మాకు భయంగా ఉంది. మమ్మల్ని కాపాడండి. ప్లీజ్, మమ్మల్ని లోపలికి ఏం చూస్తున్నా? హలో నేనే. ప్లీజ్, అప్పుడే మమ్మల్ని కూర్చో. కాపాడండి. కూర్చోబే, కూర్చో. మీరంతా ఎవరు? మీరు ఎలా లోపలికొచ్చారు? ఏయ్, ఎవరైనా ఒక్క మాట మాట్లాడారో మిమ్మల్ని చంపేస్తాను. నోరు మూసుకొని సైలెంట్గా ఉండాలి, అర్థమైందా? రే హీరా, వెళ్ళి బయట చూడు. చూస్తానా? రే, మనమిద్దరం ఇరుక్కుపోయాం. నాకు తెలిసి ముగ్గురు కూడా లైబ్రరీలో ఇరుక్కుపోయినట్టున్నారు. నాకు వాళ్ళని తలుచుకుంటే భయంగా ఉంది. వాళ్ళు మనల్ని వచ్చి పట్టుకుంటే? అలా కాదురా, భయపడకు. సిఐడి అంకుల్ వచ్చి మనల్ని కాపాడతారు. సిఐడి అంకులా? హా, కానీ ఎలారా? మనం బయటికి వెళ్ళి ఫోన్ కూడా చేయలేము కదా. అరే, ఫోన్ చేయడానికి లేదు, కానీ ఏదో ఒకటి చేసి వాళ్ళని ఇక్కడికి రప్పిద్దాం. కానీ ఏం చేయాలి? ఏం చేద్దాంరా? అలా చూడు, కిటికీ ఉంది. కిటికీనా? బయటికి తొంగి చూసి ఎవరైనా సాయం అడుగుదాంరా. వద్దు, మనం కిటికీలో నుండి అరిస్తే ఆ చెడ్డ వాళ్ళకి మన గొంతు వినిపిస్తుంది. తర్వాత మనల్ని పట్టుకుంటారు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? సరే, ఇక్కడ ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం. ఏదైనా మార్గం ఉంటుంది. రా. ఏమైనా దొరికిందా? లేదురా. ఇప్పుడు ఏం చేద్దాం? అరే, మన దగ్గర బాల్ ఉంది కదా. కానీ బాల్తో మనం ఏం చేయాలి? ఆ చెడ్డ వాళ్ళతో క్యాచ్ ఆడుకుందామా? అది కాదురా, ఈ బాల్ని ఎవరి మీదకైనా విసిరి సాయం అడుగుదాం. సరే, ఓకే. రా. రా, ఇదిగోరా. ఎవరది? ఎవరు కొట్టింది? అరే, ఎందుకు బాల్తో కొట్టావు? బాల్ కావాలి నీకు? ఇవ్వను, అర్థమైందా? నీకు ఇదే శిక్ష. ఈ కాలం పిల్లలున్నారే. సమీర్, సమీర్, ఎలా ఉన్నావు ఫ్రెండ్? చాలా రోజుల తర్వాత కాల్ చేస్తావు, ఏంటి సడన్ గా? దయా, నేను చాలా సమస్యల్లో ఉన్నాను. ప్లీజ్ నాకు సాయం చేయి. ఏంటి సమీర్, ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పు. మా అబ్బాయి విక్కీ ఉన్నాడు కదా, విక్కీకి ఏమైంది? వాడు ఎక్కడున్నాడో ఏంటో తెలియడం లేదు. ప్లీజ్ దయా, ఎలాగైనా కనిపెట్టు. ఏం తెలీదా? సమీర్, నువ్వు బాధపడకు, మేము వాడిని కనిపెడతాం. నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను. నాకు చాలా భయంగా ఉంది. నాకు ఒక విషయం తెలియట్లేదు. మనం తిరిగి ఇంటికి వెళ్దామా లేదా అని. నువ్వు భయపడకు, మనకి ఏమీ జరగదు. ఇలా చూడండి, మనం కలిసి ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఏం భయపడకండి. ఆ దేవుడే సన్నీని రోహిణిని కాపాడాలి.
నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం పెన్ పేపర్ వెతుకుతాం, అందులో ఒక లెటర్ రాసి కిటికీ నుండి బయటికి విసిరేద్దాం. ఇది సూపర్ ఐడియారా. పెన్ను పేపర్ వెతకండి. త్వరగా త్వరగా. ఈ పేపర్, పెన్ పెన్ పెన్. హెల్ప్, కాల్, సిఐడి. కిటికీలోంచి వేద్దాం. సరే రా రా. ఇది రావడం లేదు. అక్కడ ఉన్న కిటికీని చెక్ చేద్దాం. ఏంట్రా ఇది? ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏదో ఒకటి చేసి తీరాలి. మనం ఒక పని చేద్దాం. ఈ లెటర్ని సన్నీ రోనీకి ఇచ్చేద్దాం. దీన్ని వాళ్ళు బాత్రూమ్ కిటికీల నుంచి విసిరేస్తారు కదా. కానీ ఎలా రా? రేయ్, ఇలా రండి. నేనా? అవును, మీ ముగ్గురే. రండిటు. రేయ్, మీరిద్దరూ స్కూల్ అంతా బాగా చెక్ చేసి రండి. ఇంకెవరైనా ఉన్నారేమో చూడండి. అలాగే. మీరింకా లేవలేదా? ఈరోజు మీ అమ్మ తిండి పెట్టలేదా? పెట్టారు. అయితే లేవండ్రా. సరే చెప్పండి, వీళ్ళల్లో ఏ టీచర్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది? ఎవరు లేరు. అబద్ధం చెప్పకూడదు. ఎవరో ఒకరు ఉండుంటారు. ఈరోజు వాళ్ళని మీ జీవితాల్లో లేకుండా చేస్తాను. లేదు, మనల్ని ఏ టీచర్ ఇబ్బంది పెట్టరు. అలాగా? అయితే మీరు చెప్పండి, వీళ్ళల్లో ఏ పిల్లాడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు? లేదు సార్, ఈ ముగ్గురు పిల్లలు చాలా మంచోళ్ళు, ఎలాంటి అల్లరి చేయరు సార్. చాలా మంచి స్కూల్. టీచర్స్ సంతోషంగా ఉన్నారు, పిల్లలు సంతోషంగా ఉన్నారు. రేయ్, వెళ్ళండి, వెళ్ళి అక్కడ కూర్చోండి. దాహం వేస్తుంది, ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారా? ఇదిగో. ఏమైంది? ఇప్పుడే కదా నీళ్ళు అడిగావు, తీసుకుని తాగు. మీరిక్కడికి పిక్నిక్ కోసం రాలేదు. మీ ఆకలి దప్పికలన్నీ అలవాటు చేసుకోండి. మొదలయ్యింది. ఇప్పుడు మీ ఆట మొదలు పెట్టండి. సనీ, ఏమైందిరా? ఇటువైపు రౌడీ వస్తున్నాడు. వాడు ప్రతి రూమ్ని చెక్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? హలో, నీ అబ్బా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? మళ్ళీ మళ్ళీ నాకు ఫోన్ చేయొద్దని. నాకు ప్రీపెయిడ్ సిమ్ వద్దు, ఏం వద్దు. ఇదిగో నీళ్ళు తాగండి. స్నేహ, భయపడకండి, విక్కీకి ఏం కాదు. మేము వాడిని కనిపెడతాం. కానీ విక్కీ ఎక్కడికి వెళ్ళుంటాడు? ఈరోజు శనివారం, వాళ్ళ స్కూల్ కూడా హాఫ్ డేనే. కానీ చూడు, తనింకా రాలేదు. విక్కీ స్కూల్లో కనుక్కున్నారా? మేము స్కూలుకు వెళ్ళాం, తను ఎక్కడా కనిపించలేదు. టీచర్స్తో మాట్లాడారా? టీచర్స్ చెప్పారు స్కూల్ వదలగానే పిల్లలందరూ వెళ్ళిపోయారని. విక్కీ ఏ స్కూల్లో చదువుతున్నాడు? ఏపీఎం స్కూల్. ఏపీఎం స్కూలా?
హే, దాక్కోండి దాక్కోండి, ఎవరు వస్తున్నారు. ఈ బుక్ బాగుంది, కానీ ఏంటి ఉపయోగం? నేను కాస్తనే చదువు ఉండాల్సిందే. అమ్మయ్యా, ఆ రౌడీ నుండి తప్పించుకున్నాం. ఈ లెటర్ని మనం ఏదైనా చేసి రోనీ సన్నీ దగ్గరికి ఇచ్చేయాలిరా. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళు. తనకేమీ కాదు కదా? రోనీ, రోనీ, సన్నీ, రోనీ. వెక్కి నువ్వా? ఆ రౌడీ మళ్ళీ వచ్చాడేమో అనుకున్నాను. భయపడొద్దు, ఇకపై ఏం జరగదు. నీరవ్, చిక్కు ఎలా ఉన్నారు? బాగున్నారు. చిక్కు చాలా భయపడిపోయాడు, కానీ ఇప్పుడు పర్వాలేదు. సరే ఇలా చూడు, మేము ఒక లెటర్ రాసాము సహాయం కోసం. మంచి ఐడియా, కానీ దీన్ని బయటికి విసిరాలంటే బరువైన వస్తువు కావాలి. నా దగ్గర ఇది ఉంది, దీంతో ఆ లెటర్ని బయటికి విసిరేద్దాం. సరే అయితే విసురుదా. సరే సరే రా. ఇది తీసుకో, నేను ఎక్కుతాను. రే ఇలా చూడు, ఏం చేస్తున్నావు? ఏంటి? ఈ అబ్బాయి సిగ్నల్ చేసి ఏదో చెప్పాలనుకుంటున్నాడు అనుకుంటా. హెల్ప్ సిఐడి. అలా అయితే ఈ అబ్బాయి ఏదో సమస్యలు ఉన్నాడు అనుకుంటా. ఇంకో గ్లాస్. ఒక్క నిమిషం, ఏం చేస్తున్నావు? నీళ్లు తాగుతూ ఉన్నావు. సార్, నేను ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాను. హెల్తా? ఉన్నట్టుండి ఏంటి హెల్త్ గిల్తూ అంటున్నావు? ఫ్రెడీతో నీకు కాంపిటీషనా ఏంటి? సార్ వదిలేయండి సార్, నేను చెప్పింది వింటే మీ కంట కన్నీరు ఆగదు సార్. మరేం పర్వాలేదు, నేను బోల్డ్ ట్రాజెడీ సినిమాలు చూశాను, సో నీ ట్రాజెడీని నేను వినగలను. చెప్పు. ఏంటి విషయం? ఏదైనా? అదేం లేదు సార్. మరి సార్, అది కొంచెం బరువు పెరిగాను. ఓ వెయిట్ కొంచెం. అదంతా సరే, నీళ్లు తాగితే వెయిట్ తగ్గిపోతారా ఏంటి? అవును సార్. అరే ఏమంటున్నావు? హలో, సిఈడి ఆఫీస్. వాట్? ఏపీఎం స్కూలా? అవును, మీరెవరు? హలో. ఏమైంది అభిజిత్? ఫోన్లో ఎవరో తెలియదు సార్. ఆయన ఏపీఎం స్కూల్లో ఉన్న పిల్లలకి ఏదో ప్రమాదం అని చెప్పారు. స్కూల్ పిల్లల ప్రాణాలకి ఆపద లేదు. పిల్లలకి ఏది జరగకూడదు, జరగడానికి మనం వదలకూడదు. సార్. ఏంటి? ఏపీఎం స్కూల్లోనా? ఓ నో. ఏమైంది? ఏపీఎం స్కూల్లో ఏమైంది అసలు? ఓకే సార్. యా. దయా, ఏపీఎం స్కూల్లో అసలు ఏమైంది? ఎస్ సార్. దయా, ఏదో ఒకటి చెప్పు. విక్కీ దొరికాడా లేదా?
సమీర్ అది ఏమైంది? ఏమైందో చెప్పండి. విక్కీ బానే ఉన్నాడుగా? తెలీదు. కాసేపు ముందు ఎవరో సిఐడి బ్యూరోకి కాల్ చేసి ఏపీఎం స్కూల్ పిల్లలు ఏదో సమస్యలు ఉన్నాయని చెప్పారంట. ఎలాంటి సమస్య దయా? ఇచ్చుడు అది అక్కడికి వెళ్తేనే నాకు తెలుస్తుంది. లేదు దయా, మేమిద్దరం కూడా నీతో పాటే వస్తాం. అవును. మీరెవరు రాకూడదు. ముందు నేను వెళ్ళి చూస్తాను. అక్కడ పిల్లలకి ఎటువంటి ఆపతుందో తెలియదు. సిఐడి నా పేరు దయా, సిఐడి. మంచిదైంది సార్, వచ్చారు. నేనే మీకు కాల్ చేశాను. చెప్పండి. ఇది చూడండి. ఓ, ఇది మీకు ఎక్కడ దొరికింది? రండి సార్ చెప్తాను. అది చూడండి సార్, ఆ కిటికీలో నుండి ఒక అబ్బాయి విసిరేశాడు. అలాగా, సరే ఓకే, మీరు బయలుదేరండి. దీని గురించి బయటది మీరు చెప్పొద్దు. అలాగే సార్. థ్యాంక్ యూ సార్, మీరు చెప్తే లోపలికి వెళ్దామా? లేదు కవిన్, లోపల ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏంటని మనకి తెలీదు. ప్లానింగ్ లేకుండా మనం వెళ్ళామంటే పాపం చిన్నపిల్లల ప్రాణాలకి ఆపద రావచ్చు అనుకుంటా. సార్, ఆ పిల్లలు కిటికీ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేద్దామా? లేదు శ్రేయ, ఏదో ఒకటి చేసే తీరాలి. ఓ పని చేద్దాం, ఈ పిల్లలు చేసినట్టుగానే ఏదో ఒక ఐడియా చేద్దాం. ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుందాం. అవకాశాన్ని వృధా చేయకూడదు. డబ్బు దొరుకుతుంది కదా. హలో, ఎస్విఎన్ న్యూస్ ఛానల్. మనకి సహాయం చేయడానికి ఎవరో వచ్చారు. సార్, అదిగో ఒకళ్ళు చెయ్య. డన్. ఈ పిల్లల్ని ఖైదు చేసి పెట్టుకున్న వాడి దగ్గర ఆయుధాలు ఉన్నట్టున్నాయి. సార్, 5 ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. సిఐడిలో వచ్చిన విషయం అసలు ఎవరికీ తెలియకూడదు. కానీ సార్, ఇప్పుడు ప్లాన్ ఏంటి? ఇప్పటికైతే బయట నుంచి స్కూల్ని గమనిద్దాం. పదండి. శ్రేయ, అక్కడ వాచ్మెన్ ఉన్నాడు కదా? అవును సార్, తల దించుకొని ఉన్నారు. నిద్రపోతున్నారా? ఆయన చచ్చిపోయాడు అనుకుంటా. ఆ బైనాకులేట్ ఇవ్వు. సార్, సార్, ఈ స్కూల్ లోపలికి వెళ్ళడం అంత సులభం కాదు సార్. సార్, ఇలాంటి స్కూల్స్లో టీచర్ని ఇంకా పిల్లల్ని ఇలా బంధించి వీళ్ళకి అసలు ఏం కావాలి? వీళ్ళ ఆకాంక్ష ఏదో చాలా ముఖ్యమైనది ఉంటుంది. అది నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. వీళ్ళు ఏ ప్లాన్ మీద వచ్చారో తెలియట్లేదు. అందయ్య, స్కూల్కి బయట టెన్షన్గా ఉందా? హలో, నేను ఏసీపీ ప్రద్యుమ్న్ మాట్లాడుతున్నా. ఎవరు మాట్లాడేది? అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు, విను చాలు. ఇక్కడ పిల్లలు, టీచర్లు నా కంట్రోల్లో ఉన్నారు. అలాగా? అయితే టీచర్స్ని పిల్లల్ని ఖైదీలుగా చేసింది నువ్వేనా? అయితే ఒక విషయం జాగ్రత్తగా విను. పిల్లల మీద ఒక చిన్న గీత పడినా సరే తర్వాత నీ జీవితం ఒక పీడకలలా మారిపోతుంది. గుర్తుపెట్టుకో. ఏసీపీ, ఇప్పుడు ఛాలెంజ్ చేసే పరిస్థితుల్లో నేను లేను. నేను చెప్పేది విను. ఇక్కడ ఎవ్వరికీ ఏమీ కాకూడదు అంటే సరిగ్గా గంటలోగా నువ్వు స్కూల్లోకి రావాలి. ఫోన్ తీసుకోకుండా ఒంటరిగా రావాలి. రే దద్దమ్మ, అమాయకపు పిల్లల్ని బంధించి నన్ను పిలుస్తున్నావా? కానీ గుర్తుపెట్టుకో, వాళ్ళకి ఏమీ జరగకూడదు. చెప్పు, నీకేం కావాలి? ఒప్పుకుంటున్నాను ఏసీపీ.
ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. నీ తెలివితేటలు చూపించావే అనుకో, ఇక్కడ ఒక్కడు కూడా మిగలడు. ఓకే, నేను వస్తున్నా. కానీ నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకో, పిల్లలకి ఏమీ అవ్వకూడదు. సార్. ఓకే సార్. సరే సార్. సరే సార్. సార్ ఏసీపీ సార్ ఏం చెప్పారు? అదే మనం అనుమానించింది కరెక్టే. స్కూల్లో పిల్లలతో పాటు టీచర్స్ను కూడా ఖైదీగా ఉంచుకున్నారు. సార్ వీళ్ళకి అసలు ఏం కావాలో మీకు తెలిసిందా? సిఐడి. పిల్లల ప్రాణాలకు బదులుగా వాళ్ళకి మన ప్రాణాలు కావాలంట. కానీ సార్ ఎందుకు ఆలస్యం చేస్తున్నాం? మీరు చెప్తే లోపలికి వెళ్దాం. వారు చేసేది ఎంత పెద్ద తప్పు అనేది వాళ్ళకి చెప్దాం సార్. కంగారు పడకూడదు కపిన్, తెలివితేటలు వాడాలి ఇప్పుడు. ఒక నిమిషం ఇటు చూడు. రెడీ స్కూల్ మ్యాప్ పంపించాడు. స్కూల్కి వెళ్ళడానికి ఇక్కడ 2 దారులున్నాయి. ఇది మెయిన్ గేట్ దారి, ఇదేమో వెనక్ గేటు దారి. మీరందరూ ఇప్పుడు చూస్తున్నారు, మనం చాలా ఫేమస్ అయిన స్కూల్ ఏపీఎన్ బయట నుంచునున్నాము. ఒక ముఖ్యమైన వ్యక్తి ఇక్కడ ఎవరో తెలియని మనుషులు దూరారు అని చెప్పారు. వాళ్ళు ఈ స్కూల్ స్టూడెంట్స్ ని బంధిస్తున్నారు అని మీరేం తెలిసింది. చేస్తున్నారు? మిమ్మల్ని ఎవరు ఇక్కడ రమ్మంది? ప్లీజ్ దీన్ని ఆపండి. మీరేం చేస్తున్నారు? ముందు ఇక్కడ నుంచి అందరూ వెళ్ళండి. మీరే చూస్తున్నారుగా, మన సీనియర్ ఇన్స్పెక్టర్ దయా క్రైమ్ సీన్ కి వచ్చారు. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే మన సిఐడీస్ వాళ్ళ దమ్ము. చరిత్రలో అసలు ఇప్పటి వరకు జరగనట్టుగా వాళ్ళు చేస్తున్నారా అని చూద్దాము. ఈ సిఐడీస్ ఆ పిల్లల ప్రాణాలు కాపాడతారా? ప్లీజ్ వెళ్ళండి ఇక్కడ నుంచి. ఇంకా ఈ లైవ్ రికార్డింగ్ ని ఆ తీవ్రవాదులు చూశారంటే వాళ్ళకి మా ప్లాన్ గురించి తెలిసిపోతుంది. ప్లీజ్ దయచేసి ఆపండి దీన్ని. వెళ్ళండి. దయా, ఒకవేళ బిడ్డకి ఏమైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండను. భయపడకండి, మీ పిల్లలకి ఏం కాదు. ఏ పిల్లలకి ఏం కానివ్వను, నమ్మండి. సార్ నా కొడుకు జతిన్ లోపలే ఉన్నాడు సార్. ప్లీజ్ సార్ వాడిని కాపాడండి సార్. పిల్లలందరినీ జాగ్రత్తగా బయటకు తీసుకొస్తాము. మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. సార్ పోయిన సంవత్సరం నా భర్త చనిపోయారు. ఇప్పుడు నా కొడుకు కూడా చనిపోతే నేను ఎవరి కోసం ప్రాణాలతో ఉంటాను సార్? సార్. ఓకే సార్. సరే సార్, మేము రెడీగా ఉన్నాము. రైట్ సార్, పదండి. ఏసీపీ సార్ ఇక్కడ రాబోతున్నారు. స్కూల్ మ్యాప్ మళ్ళీ ఒకసారి బుర్రకు బాగా ఎక్కించుకోండి. ఎందుకంటే తీవ్రవాదులు చెప్పారంట గన్సో లేక మొబైల్సో ఇక్కడ నుంచి మనం తీసుకెళ్ళకూడదని. ఏమైందిరా? లైబ్రరీలో ఏదో ఒక సమస్య అనుకుంటున్నా. నీకేమన్నా పిచ్చా? నేను నేరుగా వెళ్ళి అన్ని రూమ్లు చెక్ చేశాను, అక్కడ ఎవరు లేదు, లేరు. అక్కడ ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉన్నారు. అలా నువ్వు అనుకుంటున్నావా? అయితే వెళ్ళు, నువ్వే వెళ్ళి చెక్ చేసుకోపో. ఓహో, లైబ్రరీలో మీరే దాక్కున్నారా? సరే రండి. మమ్మల్ని ఎవరో వదలండి. ఒకరు పాట వదలండి. పాడండి. వదలండి, వదలండి. మేమేం చేయలేదు. వదలండి, మమ్మల్ని వదలండి. దయచేసి వదలండి. వదలండి. చూసారన్నా, నేను చెప్పాను కదా, ఈ లక్షలంలో వెతికారు రూమ్స్ అంతా వీళ్ళు. ఈయనకి 2 పెద్ద పిల్లలు కళ్ళు కనపడలేదు. అసలు నీకు కళ్ళు కనపడుతున్నాయా లేదా? ఎక్కడ దాక్కున్నారా? నాకంటే ఎందుకు పడలేదు? ఏ బబ్లా, పిల్లల మీద నిందల వేయకు. తప్పు వీళ్ళది కాదు, నీదే తప్పంతా. తప్పు జరిగింది బాస్, నన్ను క్షమించండి. అరే, ఇంగ్లీష్లో క్షమాపణ అడుగు. ఏ టీచర్లు, నేర్పించండి. సారీ అని చెప్పేయమ్మా. సారీ బాస్, సారీ. సరే వెళ్ళండి, ఇంగ్లీష్ని పాడు చేయకండి. రేయ్, ఈ పిల్లల్ని కూర్చోబెట్టు. ఆ తీవ్రవాదులు చెప్పినట్టుగా సిఐడి ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చారు. చేతిలో ఆయుధాలు కూడా లేకుండా చావుని వెతుక్కుంటూ వాళ్ళు వెళ్తున్నారు. అభిజిత్, ఎవరి ప్రాణాలు పోకూడదు. సార్, మా ప్రాణాలైనా ఇస్తాం, అమాయకుల ప్రాణాలకి ప్రమాదం రానివ్వం. గ్రేట్.
సార్ ఇక్కడ ఎవరు లేరుగా. ఎవరైనా ఉన్నారా? ఇలా చూడండి, మీరు చెప్పినట్టుగానే మేము స్కూల్ లోపలికి వచ్చేసాం. మాట్లాడండి. సార్ వీళ్ళందరూ మాతో హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నారు అనుకున్నాను. ముందు ఒక పని చేద్దాం, బాత్రూంలో ఉన్న పిల్లల్ని ముందు కాపాడదాం. సార్ బాత్రూమ్ అటువైపు ఉంది. సరే వెళ్ళి చూడండి. రండి. ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? దయా అంకుల్. ఈ కిటికీ ద్వారానే పిల్లలు నాతో మాట్లాడారు. పిల్లలు రండి. దయా అంకుల్. దయా అంకుల్, అభిజిత్ అంకుల్, మంచిదైంది మీరు వచ్చేసారు. మేం భయపడిపోయాం అంకుల్. ఇక భయపడకండి, అదే మేము వచ్చేసాంగా. మీ మిగతా ఫ్రెండ్స్ ఎక్కడున్నారు? లైబ్రరీలో ఉన్నారు. లైబ్రరీయా? లైబ్రరీ ఎటువైపు ఉంది? ఇక్కడ ఎవరు లేరే. వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారు? భయపడకండి, వాళ్ళని మనం కనిపెట్టేద్దాం. ఒకవేళ ఆ చెడ్డ వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళిపోయారా ఏంటి? వాళ్ళు ఎక్కడున్నారని మీకేమైనా తెలుసా? అంకుల్, వాళ్ళు స్టాఫ్ రూమ్లో ఉన్నారు. స్టాఫ్ రూమ్లోనా? రండి వెళ్దాం. సార్ ఆ తీవ్రవాదులు ఎక్కడన్నా చూసారా? లేదు దయ్యా, ఈ పిల్లలు బాగున్నారు, అది చాలే. సార్ పిల్లలు ఆ ఉగ్రవాదులు స్టాఫ్ రూమ్లో ఉన్నారంటున్నారు. స్టాఫ్ రూమా? అది ఎక్కడుంది? రండి మేము మీకు చేద్దాము. వద్దు, మీరు ఇక్కడే ఉండండి. శ్రేయ అక్క దగ్గర ఉండండి, మేము వెళ్ళి చూసొస్తాం. ఇటువైపే కదా? సార్ ముందుకు వెళ్ళి రైట్లో వెళ్ళాలి. ఇక్కడ ఎవ్వరు లేరే. కవిన్, వెళ్ళి పిల్లల్ని తీసుకురా. ఎస్ సార్. ఆ దొంగ వెధవులు ఏం చేస్తున్నారు సార్? మనల్ని ఇక్కడికి రప్పించారు, కానీ వాళ్ళెక్కడికి వెళ్ళారు? అదే కదా. రండి. ఇలా రండి. ఏమైంది అంకుల్? నీరవ్, చిక్కు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ ఎవరు లేరుగా బాబు. మీకు బాగా గుర్తుందా? వాళ్ళంతా ఈ రూమ్లోనే ఉన్నారా? అవును అంకుల్, ఆ కిటికీ నుంచి మేము చూసాం. అందరూ ఇక్కడే ఉన్నారు. ఒకవేళ ఇలా ఉంటుందా? వేరే రూమ్కి వాళ్ళు షిఫ్ట్ అయి ఉంటారా? ఒక్క నిమిషం, అక్కడ కొంచెం చూడండి సార్. అసలైన సమస్య బయటే ఉంది. సార్, ఒకవేళ ఇది స్టూడెంట్ లేదా టీచర్ రాశారేమో మనకి తెలియటం కోసం. కానీ ఇప్పుడు మనం బయట నుంచే కదా వచ్చాం. సరే ఇలాగండొచ్చు కదా. ఈ రూమ్ నుంచి వదిలి బయటికి వెళ్ళి స్కూల్లో వేరెక్కడైనా ఉండొచ్చు. శ్రేయ, నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. మేము స్కూల్ అంతా బాగా వెతుకుతాం. సమస్య ఎక్కడుంది, ఎలా ఉందో వెతుకుదాం మనం. సార్ ఆ ఉగ్రవాదులు ఇక్కడ ఉన్నట్లేదు సార్. మమ్మల్ని ఇక్కడికి రప్పించి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకున్నాను సార్. అయితే మన ఇక్కడ రప్పించడానికి వాళ్ళ ఆలోచన ఏంటి సార్? సార్ ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. మై గాడ్, అందరి శరీరాలకి బాంబ్ కట్టేశాడు. బాంబు ఈ పిల్లల ఒంటికి చుట్టారు సార్. కవిన్, బాంబ్ స్క్వాడ్ ని పిలు త్వరగా. ఒక్క నిమిషం, మీరందరూ భయపడకండి. మేము వచ్చేసాం కదా, మీలో ఎవ్వరికి ఏది జరగనివ్వం. మేమున్నాం కదా. సరే సరే, ఆ ఉగ్రవాదులు ఎక్కడికి వెళ్ళారు? తెలీదు సార్. వాళ్ళు నితిన్ని తీసుకెళ్లిపోయారు. నితినా? అవును సార్, ఈ స్కూల్లోనే చదువుకుంటున్నాడు. వాడిని బంధించారు సార్. నాకు చాలా భయంగా ఉంది. వాడు నితిన్నేమీ చేయకూడదు. ఒక్క నిమిషం, ఒక మాట చెప్పండి. మీరు గాని వాళ్ళ మాటల్లో ఏదైనా విన్నారా? అవును సార్, వాళ్ళేదో బ్రేకింగ్ న్యూస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏదో అక్రమ సంపాదన గురించి, దాని ద్వారా ఈ దేశంలో ఏదో పెద్ద సంచలనం ఏర్పడుతుందని చెప్పారు సార్. బ్రేకింగ్ న్యూస్, సన్సనీ కేస్. సార్ బాంబ్ స్క్వాడ్ వచ్చింది, రండి. త్వరగా చూడండి. ఒక్కొక్క బాంబుగా మెల్లిగా జాగ్రత్తగా డిఫ్యూజ్ చేయాలి. ముందు పిల్లలకి. ఓకే సార్. ఓకే, డూ ఇట్.
సార్ చాలా లో ఇంటెన్సిటీ బాంబు సార్. చాలా సింపుల్ పద్ధతిలోనే యూజ్ చేశారు. సులభంగానే డిఫ్యూజ్ చేయొచ్చు. థ్యాంక్ గాడ్. సార్ అయితే వాళ్ళ లక్ష్యం వీళ్ళ ప్రాణాలు కాదు, దీని వెనుక ఇంకేదో విషయం ఉంది. ఏ విషయమైనా సరే ఈ విషయం ఆ కేసుతోనే సంబంధించి ఉంది. తర్వాత హితిన్ కనిపించకుండా పోవడమో కూడా వెళ్ళడమో, తర్వాత హితిన్ కి దీనికి సంబంధం ఏంటి? ఖచ్చితంగా ఇందులో ఏదో ఉంది. సార్ ఇప్పుడు అందరూ సేఫ్గా ఉన్నారు. మరోసారి సిఐడి వాళ్ళ మిషన్లో విజయం సాధించారు. కంగ్రాచులేషన్ సార్, ఈ మిషన్లో మీరు విజయం సాధించారు. ఇలా చూడండి, మా మిషన్ ఇంకా అయిపోలేదు. ఇంకా పని చేయాల్సింది చాలా ఉంది. ముందు హితిన్ కాపాడాలి, తర్వాత ప్రతి తీవ్రవాదికి శిక్ష పడేలాగా చేయాలి. ఈ హితిన్ వాళ్ళ నాన్న అసలు ఎక్కడా కనపట్టలేదే. ఒకవేళ ఆ తీవ్రవాదులు అతన్ని ఒంటరిగా ఎక్కడికైనా రమ్మన్నారా హితిన్ ప్రాణాలకి బేరం ఆడడానికి? తర్వాత సన్సినీ కేసు, బ్రేకింగ్ న్యూస్, దాని గురించి మనం తెలుసుకోవాలిగా. ఇప్పుడు ఆ టైం రానే వచ్చింది. దానికోసమే కదా మీరు ఇంతసేపు ఎదురు చూశారు. ఎందుకంటే మిస్టర్ వరుణ్ ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పుడు ఆయన నిజం గురించి మాట్లాడబోతున్నారు. అక్రమంగా సంపాదించిన వాళ్ళ పేరు ఆయన బయట పెట్టబోతున్నారు. చూస్తున్నారుగా, మిస్టర్ వరుణ్ తన బాడీగార్డ్స్ తో ఇక్కడికి వచ్చేశారు. మీ అందరికీ ధన్యవాదాలు, మీ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు. సార్, ఆ బ్రేకింగ్ న్యూస్ వరుణ్ది. గవర్నమెంట్లో ఉన్న కరప్ట్ అయిన వాళ్ళ గురించి చెప్పబోతున్నారు. సార్, ఇదంతా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసమే చేశారనుకున్నాను. అవును కవిన్, ఈ బాంబ్ వెనుకున్న వాళ్ళ ఒకే ఆలోచన ఇది మాత్రమే. మన టైం వేస్ట్ చేయాలి. ఇది ఒకటి చేసిన పనే ఉంటుంది. వాడి పేరు వరుణ్ కేస్ లిస్ట్లోనే ఉంది. సార్, అంటే ఈ లిస్ట్ తప్పుడు చేతుల్లో అందిందంటే వరుణ్ కష్టపడటం వృధా అవటమే కాకుండా ఇక మన దేశం ఒక మంచి దారిలో వెళ్ళదు సార్. అవును శ్రేయ, ఈరోజు వరుణ్ చేసిన పనికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. తప్పు చేసిన వాళ్ళు ఈరోజు దొరికిపోతారు. హలో, ఓ అదే విషయమా? థ్యాంక్ యూ. ఏమైంది సార్? ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. హితిన్ తండ్రి మిస్టర్ విశేష్, ఇండస్ట్రియలిస్ట్ విశేష్. సార్, అలా అయితే ఒకవేళ ఆ ఉగ్రవాదులు హితిన్ని కిడ్నాప్ చేసిన దానికి కారణం వాళ్ళ తండ్రి మిస్టర్ విశేష్ దగ్గర నుండి ఏదైనా కావాలని అనుకుంటున్నారా? అలా ఉంటుందా సార్? అలాగా ఉండొచ్చు. మీరందరూ చూస్తున్నారుగా, వరుణ్ ఆ పెన్ డ్రైవ్ ని ఆయన ల్యాప్టాప్ లో పెట్టారు. అక్రమంగా సంపాదించిన వాళ్ళ పేరు మొత్తం అందులో ఉంది. నేను ముందుగా చెప్పబోయే కరప్ట్ అయిన వారు ఎవరు అంటే అతను ఇవ్వు పెన్ డ్రైవ్ ఇవ్వు. నేను చచ్చిపోయినా కూడా ఆ పెన్ డ్రైవ్ ఇవ్వను. నీకు నీ ప్రాణాల మీద ఆశ అనేదే లేదా? నిన్ను గిలగిలా కొట్టుకునేలా చంపేస్తాను. మర్యాదగా ఇవ్వు. మిస్టర్ వరుణ్, అరే మీరు బాగున్నారు కదా? మీరందరూ సరైన సమయానికి వచ్చారు. మీకు చాలా చాలా థ్యాంక్స్. ఇలా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు సార్, ఇది మా బాధ్యత. సార్, ఆ లిస్ట్ ఎక్కడ? ఇదే ఆ పెన్ డ్రైవ్. ఇందులో కరప్ట్ అయిన అందరి పేరు ఉన్నాయి సార్. మయూర్, ఓ ఈ లిస్ట్లో ఇతను కూడా ఉన్నాడా? విశేష్. సార్, నా కొడుకు లోపలే ఉన్నాడు. దయచేసి వాడిని కాపాడండి సార్. సార్,
సార్ మీరు పొరపడుతున్నారు సార్. నేనే తప్పు చేయలేదు సార్. నోరు మొయ్యరా. ఏమీ చేయలేదా? స్కూల్కి రౌడీలను పంపించింది ఎవరో? పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టుగా డ్రామా ఆడింది ఎవరో? నువ్వే కదా. ఎందుకంటే మా దృష్టిని మళ్లించాలి, ఆ తర్వాత నువ్వు వరుణ్ణి తేలిగ్గా చంపేద్దామని, అవునా? సార్ నేనెందుకని వరుణ్ణి చెప్పాలి చెప్పండి? ఎందుకంటే వరుణ్ దగ్గర లిస్ట్ ఉంది. అక్రమంగా సంపాదించిన వాళ్ళ లిస్టులో నీ పేరు కూడా ఉంది. నువ్వు అనుకున్న వరుణ్ణి చంపేసి ఆ లిస్ట్ని దాచేద్దామని, సిఐడి నీ దగ్గరికి రాకూడదని. ఆ? నేను కల్లో కూడా ఊహించలేదు సార్. నేను వేసిన మంచి ప్లాన్ని మీరు పాడు చేస్తారని. నువ్వేమనుకున్నావురా? నువ్వు మా దగ్గర నుంచి తప్పించుకుంటావనా? సిఐడి పెద్ద పెద్ద నేరస్తుల్ని, హంతకుల్ని కూడా పట్టుకున్నారా. ఇప్పుడు ఒప్పుకో, ఇవన్నీ చేసింది నువ్వే అని. ఒప్పుకుంటాను సార్. నేను భయపడిపోయాను సార్. నేను అక్రమంగా సంపాదించానని అందరికీ తెలిసిందంటే నా బతుకు బస్టాండ్ అయిపోతుందని భయపడ్డాను. అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. కానీ నీ కొడుకు వచ్చేసాడు. తర్వాత నువ్వేసిన వల అందులో నువ్వే ఇరుక్కున్నావు. ఆ? నా కొడుకు ఏదైనా అయిపోతుందేమోనని భయపడిపోయాను సార్. అందుకే రౌడీల్ని పంపించి వాడిని మాత్రం బయటికి తీసుకురావాలనుకున్నాడు. నీ కొడుకు గురించి ఆలోచించి అది తప్పు కాదు, కానీ చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావు, అది తప్పు. నువ్వు చేసిన తప్పుకి ఇంకొకరిని చంపాలనుకున్నావు, అది తప్పు. విశేష్, నీ బిడ్డని నువ్వు కాపాడుకున్నావు, మరి ఇతర పిల్లల ప్రాణాల గురించి నువ్వు ఆలోచించావా? వాళ్ళ ప్రాణాలకి ఆపద అని నువ్వు అనుకోలేదా? వాళ్లతో పాటు టీచర్స్, ఇతరులందరూ, వీళ్ళందరి జీవితాలతోనూ నువ్వు ఆడుకున్నావురా. చాలా పెద్ద తప్పు చేశావురా నువ్వు. ఇక నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఖచ్చితంగా దొరుకుతుంది.